J24 న్యూస్ కి స్వాగతం. జంబికుంట మండల కేంద్రంలో ట్రాన్స్పోర్ట్స్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించిన అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో మరణించిన అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్య పోరాటాలు నిర్వహించాలని 140 సంవత్సరాల క్రితం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని గంటల తగ్గింపు కోసం వీరోచిత పోరాటం నిర్వహించిన కార్మిక వర్గ ఆత్మార్పణతో ఏర్పడిన ఎర్ర జెండా కార్మిక వర్గానికి పీడిత ప్రజలకు అనేక హక్కులు సాధించి పెట్టిందని, భవిష్యత్ కార్మిక పోరాటాలకు బాసడ నిలుస్తుందని తెలిపారు. పాలక దోపిడీ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా నిలిచేది. దోపిడీ లేని సమాజం ఏర్పాటు కోసం సమాజ స్థాపనకు ఎర్ర జెండా ఒకటే దిక్సూచి అని అన్నారు. మేడే సందర్భంగా పల్లె ఎర్ర జెండా ఎగరవేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ2 మండల కన్వీనర్ జక్కుల రమేష్ యాదవ్, కార్మికులు మధునయ్య, పోచయ్య, చల్ల ప్రభాకర్, కిరణ్, ప్రవీణ్, మల్లేష్, సాయి రాకేష్, సది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట మండల కేంద్రంలోని సిఐటియు అనుబంధ అమ్మాలి ట్రాన్స్పోర్ట్ అమ్మాలి ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో మరి ఏర్పడినటువంటి ఎర్ర జెండా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రామాన పల్లెన నిరంతరం కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా ప్రజా సమస్యలపై కూడా మరి పోరాడుతుంది. దానిలో భాగంగానే ఏదైతే 140వ మేడేను మరి ఈ జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా మరి ఐక్యమై ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ప్రదర్శనలతో మరి సభా సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా కార్మిక వర్గం మొత్తం కూడా ఇవాళ రోజువారీ వేతనాలు పడిపోయాయి, ఇవాళ కొనుగోలు శక్తి పడిపోయింది. ఇవాళ ప్రభుత్వాలు మాత్రం ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి, కనీస వేతనాలు అమలు చేస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మీడియాలలో పత్రికలలో ఏప్రిల్ 1వ తేదీ నుండి కనీసం 730 రూపాయలకు తక్కువ ఏ కార్మికుడు కూడా ఇస్తే మరి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటికీ అతిగతి లేదు. ఇవాళ చేసే కార్మికునికి కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, వాళ్లకు రేపు చాతగాన్నాడు సామాజిక భద్రత పెన్షన్ కూడా లేదు. కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి ఒక పక్క ఉన్న చట్టాలన్నింటినీ మరి కార్మికులకు మేలు చేసే చట్టాలను సవరిస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, అదాని అంబానీ లాంటి వ్యక్తులకు మేలు చేసి ఊడిగం చేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. మరోపక్క రాష్ట్రంలోనేమో మరి ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. మరి ప్రజాపాలన అంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అది ఆశా పోరాటం కానీ, అమాలీల వెల్ఫేర్ బెడ్ పోరాటం కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో దిగినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఉద్యమాలను, పోరాటాలను సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసి మరి పరిష్కరించాలి తప్పితే అక్రమ అరెస్టులు చేసి మరి ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మాత్రం ఈ యొక్క మేడే స్ఫూర్తితో మరింత ఐకమత్యంతో కార్మిక వర్గం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి పోరాటాలు నిర్వహిస్తారని తెలియజేస్తూ కొప్పుల శంకర్, కరీంనగర్ జిల్లా సిఐ2 జిల్లా సహాయ కార్యదర్శి.